బంగ్లాదేశ్తో 2 టెస్టుల తర్వాత 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా బరిలో దిగుతుంది. ఈ 3 మ్యాచ్ల సిరీస్కు త్వరలోనే జట్టు ఎంపిక జరుగుతుంది. ఈ వారంలోనే సెలెక్టర్లు టీంను ఎంపిక చేస్తారని కథనాలొస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్పై బరిలో దిగే యువ ఆటగాళ్లు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పారు. సీనియర్లు దూరమయ్యాక శ్రీలంక పర్యటనలో భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపించాడు. 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ పైన తీన్మార్ ఆడేయాలనే పట్టుదలతో ఉన్నాడు. గంభీర్ గైడెన్స్లో గెలుపు జోరును కొనసాగించాలనుకుంటున్నాడు. అయితే ఫ్యూచర్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని కొందరు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్తో 2వ టెస్టు ముగిస్తే ఇంకా 8 టెస్టులు ఉంటాయి. కివీస్తో 3, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే కివీస్, ఆసీస్తో సిరీస్లు చాలా కీలకం. దీంతో వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా కొందరికి రెస్ట్ ఇవ్వాలనే యోచనలో బీసీసీఐ ఉంది. రీ-ఎంట్రీ తర్వాత రిషబ్ పంత్ రెగ్యులర్గా క్రికెట్ ఆడుతున్నాడు. 3 ఫార్మాట్లలోనూ బరిలో దిగుతున్నాడు. గ్యాప్ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా అంచనాలు అందుకుంటున్నాడు. కివీస్, ఆసీస్తో టెస్ట్ సిరీసుల్లోనూ కీలకం కాబోతున్నాడు. అందుకే పంత్ గాయాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రిషబ్కు రెస్ట్ ఇస్తే జట్టులోకి సంజు శాంసన్ రావడం ఖాయం. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా శాంసన్ ఉంటాడు. సెకండ్ చాయిస్ వికెట్ కీపర్గా జితేష్ శర్మ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు టీమిండియాలోకి ఇషాన్ కిషన్ రాకపోవచ్చు. పైగా ఇరానీ కప్లో ఇషాన్ బరిలో దిగబోతున్నాడు. కొంతకాలంగా శుభ్మన్ గిల్ కంటిన్యూగా ఆడుతున్నాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ నుంచి గిల్కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. శుభ్మన్ను ఎంపిక చేయకపోతే అభిషేక్ శర్మకు ఛాన్స్ దొరుకుతుంది. జింబాబ్వే టూర్లో వచ్చిన అవకాశాలను అభిషేక్ వినియోగించుకున్నాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. దీంతో బంగ్లాదేశ్పై అభిషేక్ శర్మ ఆడటం ఖాయమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే యశస్వి జైస్వాల్కు కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాకపోతే తొలి టీ20లో ఆడే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అక్టోబర్ 5న ఇరానీ కప్ ముగియగానే 2వ టీ20కి రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులోకి రావచ్చంటున్నారు. బంగ్లాదేశ్తో చివరి 2 టీ20ల్లో ఓపెనర్లుగా అభిషేక్, రుతురాజ్ దిగొచ్చంటున్నారు. హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, రవి బిష్నోయ్ జట్టులో ఉండే అవకాశం ఉంది. జింబాబ్వే టూరుకు బ్యాకప్ పేసర్గా వెళ్లిన హర్షిత్ రాణాకు కూడా బంగ్లాదేశ్పై ఛాన్స్ దొరకచ్చు.